సార్ మాది గెతనపల్లి కాటరానికోన మండలం, మాది మత్స్యగారి గ్రామం. మాకు గత 2 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం నుంచి ఒక ఓఎన్జీసీ నష్టపరిహారం అని ఒక పర్రల్లో, గోదావరిలో, సముద్రపాయల్లో ఆ పైప్ లైన్ వెళ్ళడం వల్ల ప్రతి మత్స్యగారి గ్రామానికి ఓఎన్జీసీ వారు నష్టపరిహారం ఇచ్చి ఉన్నారు. అలాగే మా గ్రామానికి కొంత సొమ్ము ఇచ్చి ఉన్నారు. దీని నిమిత్తం ఒక 25 లక్షలు పంచి ఇంకా 80 లక్షలు ఒక 10 మంది గ్రామ పెద్దలు పెత్తనం చేసి దీన్ని ఈ సొమ్ము పంచమని అడుగుతుంటే మమ్మల్ని పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు తినేయమన్నారు. మీకు పంచొద్దని చెప్పారు. మా ఇష్టం, మా ప్రభుత్వంలో వచ్చింది. మీరేం పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు మా ఆధ్వర్యంలో ఉంది. మీ సొమ్ము మేము తింటాం, మీకు సంబంధం లేదు అని చెప్పడం జరుగుతుంది. ఎంతోమంది మత్స్యగారు పెద్దలు, మా ముఖ్య అతిథి నాగిరి నాగేశ్వరరావు పిలిచి ఈ సొమ్మును అన్ని గ్రామాలు పంచుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్క సభ్యుడు పంచుకోండి ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాట పట్టించుకోకుండా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఈ విషయం ఈ కలెక్టర్ గారికి తెలియబద్దామని ఈ సొమ్ము 80 లక్షలు మొత్తం గ్రామ సభ్యులకు అందరికీ పంచమని కోరుచున్నామండి. వచ్చిన డబ్బులు పెద్దలు అందరూ ఏకమయ్యండి పంచుకు తినమని నాయకులు చెప్తే పంచారు. 2 సార్లు పంచారండి. కనవ డబ్బులు పంచడానికి సమాధానం చెప్పట్లేదు. అవి కావాలని మేము అడుగుతుంటే కనవ డబ్బులకి సమాధానం చెప్పట్లేదండి. వీళ్ళ మీద ఫిర్యాదులు చేసి వాళ్ళు దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. అందుకు మేమైతే పోలీస్ స్టేషన్కి వాటికి మేము పంచమని ఎక్కడికి మేము బయటకు వెళ్ళలేదండి. ఉన్న దాంట్లోనే తింటున్నాం. మేము లేనంటి వాళ్ళమే. వచ్చిన వాళ్ళు తినేసి లేనోళ్ళు మానేసి ఏం చేయాలో మాకే అర్థం అవ్వట్లేదు. మేము బయటకు రాలేదండి ఇప్పుడు వరకును. వాళ్ళ కారణంగా మేము బయటకు రావాల్సి వచ్చింది. అటు పక్కనే పెద్ద మనుషులు పోతాబొత్తుల శేషాద్రండి, అంగాని రాంబాబు, మల్లాడు ఆంజనేయులు, మచ్చి వల్లభుడు, పోతాబొత్తుల మురళి అండి, తర్వాత పాలిపి నరసింహమూర్తి. వాళ్ళు రాజకీయాలు చేశారు. మాకైతే రాజకీయాలు లేవండి. వాళ్ళైతే మేము ముందు మాకు పార్టీలు అనేది లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత ఇప్పుడు పార్టీ వచ్చిన తర్వాత పార్టీలు అనే ప్రకారంగా మాట్లాడుతున్నారండి. మాకైతే పార్టీల ప్రకారంగా మేము లేవండి. మాకు ఎవరైనా ఒకటే 80 లక్షల రూపాయలు రావాలండి. మేమైతే డబ్బుల కోసం మేము అడిగాము, 2 సార్లు అడిగాము. అడిగితే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. చెప్పకపోతే వాళ్ళు ఎందుకు పంచలేదు అని గచ్చగాలపార పెద్దలు మా గ్రామంలోకి మాకు అందరిది ఒకటే సొసైటీ. వాళ్ళకి డబ్బులు పంచిన తర్వాతే మా గ్రామానికి ఏటకి రండి, మా సముద్రానికి రండి, లేకపోతే మీరు రావద్దని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కొట్టారని వాళ్ళ మీద పెట్టారండి. నాగేశ్వరరావు గారు కూడా అందరూ పంచుకు తినమంటే వీళ్ళ పార్టీల ప్రకారంగా మాట్లాడుతున్నారు. మాకైతే పార్టీలు లేవండి. మేము అందరం సమానంగా ఉండాలనుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.